ఒకవైపు సిద్ధం పేరుతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దూకుడు మీదున్నారు. మరోవైపు ప్రజాగళం పేరుతో చంద్రబాబు జనంలోకి వెళుతున్నారు. ఎవరికి వారు పోటాపోటీగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అటు కళ్యాణ్ సైతం జనంలోకి వెళ్తున్నారు. వారాహి యాత్రతో కేడర్లో జోష్ నింపుతున్నారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలు ప్రచార జోరు పెంచారు. అధికార విపక్ష పార్టీలు పోటాపోటీగా జనంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఏపీలో వై నాట్ 175 నినాదంతో వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎన్నికలకు వెళుతున్నారు. రాష్ట్రంలోని మొత్తం అన్ని అసెంబ్లీ స్థానాల్లో ఎందుకు గెలవకూడదన్న టార్గెట్ తో వై నాట్ 175 నినాదానికి తెరతీశారు. అభ్యర్థుల ఎంపిక మొదలుకొని ఎన్నికల వ్యూహ రచన వరకు అన్నింటిలోనూ తన మార్కు కనిపిస్తున్నారు. దాదాపు సగం మందికి పైగా సిట్టింగ్లను పక్కన పెట్టేసిన జగన్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ప్రతిపక్ష పార్టీలతో పోలిస్తే అభ్యర్థుల ప్రకటన మొదలుకొని ప్రచారం వరకు అన్నింటిలోనూ జగన్ ముందున్నారు. సిద్ధం పేరుతో 4 చోట్ల ఎన్నికల సన్నాహక సభలు నిర్వహించారు. ఉత్తరాంధ్రలోని భీమిలి, ఉత్తర కోస్తాలోని దెందులూరు, రాయలసీమలోని రాప్తాడు, ఉత్తర కోస్తాలోని మెదరమెట్లలో భారీ ఎత్తున సిద్ధం సభలు నిర్వహించి గ్రాండ్ సక్సెస్ చేశారు. చంద్రబాబు పేరు చెప్తే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, 3 సార్లు సీఎం అయిన వ్యక్తి, ఇటువంటి వ్యక్తి పేరు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే అక్క చెల్లెమ్మలకు గుర్తొచ్చేదేమిటి అని అంటే బాబు చేసిన వంచనలు గుర్తుకొస్తాయి. పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది అని అంటే చంద్రబాబు చేసిన దగా గుర్తుకొస్తుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఆయన చేసిన ఒక్క మంచి గుర్తుకు రాదు. ఆయన పేరు చెప్తే ఒక్క మంచి స్కీము కూడా గుర్తుకు రాని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిదైతే, ఇక దత్తపుత్రుడి పేరు చెబితే ఏం గుర్తుకొస్తుందో తెలుసా? నా అక్క చెల్లెమ్మలకు దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించే ఓ మోసగాడు గుర్తుకొస్తాడు. 5 సంవత్సరాలకు ఒకసారి కారును మార్చినట్టుగా భార్యలను మార్చే ఒక మ్యారేజ్ స్టారు, ఓ వంచకుడు గుర్తుకు వస్తాడు. దత్తపుత్రుడి పేరు చెబితే ఆలోచన చేయమని అడుగుతా. ఆ 4 పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు మిగతా రాష్ట్రం మొత్తం పర్యటించేందుకు మేమంతా సిద్ధం పేరిట బస్సు యాత్ర చేపట్టారు. ఇడుపులపాయలో మొదలుపెట్టిన బస్సు యాత్ర ఇచ్చాపురం వరకు సాగుతుంది. 21 రోజుల పాటు ఈ బస్సు యాత్ర సాగుతుంది. అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ సాయంత్రం బహిరంగ సభలో పాల్గొని జగన్ ప్రసంగిస్తారు. విపక్షాలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారి వదినమ్మ గారి కొడుకు వియంకుడు, ఆ కంపెనీలోనే గతంలో డైరెక్టర్లు, భాగస్వాములు, బాబు బంధువులు, ఆత్మ బంధువులు, బాబు నిలబెట్టిన ఎంపీ అభ్యర్థులకు మరీ దగ్గరగా వీళ్ళకందరికీ బంధుత్వాలు కూడా ఉన్నాయి. నేరమంటూ జరిగితే అది చేసింది వారు, తోసేది మన మీద. ఎక్కడన్నా జరుగు నేరం, ఎక్కడన్నా ఏదైనా జరుగు, బురద జల్లడానికి మాత్రం వెంటనే రెడీ అవుతారు ఒక చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు. అటు ప్రతిపక్ష టీడీపీ సైతం ప్రచార జోరు పెంచింది. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రోడ్ షోలు, సభలు నిర్వహించిన బాబు తాజాగా ప్రజాగళం పేరుతో జనంలోకి వెళుతున్నారు. మార్చి 27 నుంచి 4 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగిస్తున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాలు కవర్ అయ్యేలా రోడ్ షోలు, సభలు నిర్వహిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా బాబు సమావేశాలు సాగుతున్నాయి. అటు లోకేష్ సైతం యువగలం పేరిట పాదయాత్ర నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న టీడీపీ అధినేత అధికార పార్టీ విధానాలపై దుమ్మెత్తి పోస్తున్నారు. బాబాయి గొడ్డల వేటు, ఎన్నికల కోసరం, సానుభూతి కోసరం కోడి కత్తి డ్రామా, ఇప్పుడు కంటైనర్లు, అవినీతి డబ్బులు, తాడేపల్లి ప్యాలెస్ నుంచి
డబ్బులన్నీ కూడా కంటైనర్లో పోతా ఉంటే ఒక ఆయన అంటాడు, ఎందుకు వచ్చింది కంటైనర్ అంటే వంట సామాగ్రి తీసుకుపోవడానికని. ఇంకొక ఆయన అంటాడు, ఆ ఇంటికి ఎందుకు వచ్చిందంటే ఫర్నిచర్ ఇంటికి తీసుకురావడానికి. నేను అడుగుతున్నా, ఈ రెండు కాదు, మద్యంలో దొంగిలించిన డబ్బుల్ని, ఇసుకలో మెక్కిన డబ్బుల్ని, అడ్డదొడ్డంగా సంపాదించిన డబ్బుల్ని పోలీసుల సహకారంతో కంటైనర్లో పెట్టి మీ ఓట్లు కొనాలనుకుంటున్నారు. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఎన్నికల సమరశంఖం పూరించారు. ఈ ఎన్నికల్లో 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల నుంచి జనసేన పోటీ చేస్తుంది. టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుని వెళుతుంది. ఈసారి పిఠాపురం బరి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. దాంతో అక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలో విస్తృత స్థాయిలో ప్రచారం చేయనున్నారు. అనంతరం ఇతర ప్రాంతాల్లో ప్రచారానికి వెళతారు. తొలి విడతలో దాదాపు 10 నియోజకవర్గాల్లో పవన్ పర్యటిస్తారు. ఏప్రిల్ 12 వరకు ఆయన పర్యటనలు సాగనున్నాయి. జగన్ ప్రజా వ్యతిరేక విధానాలను జనంలో ఎండగట్టేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కానీ మీ వ్యక్తిగతంగా మీరు ఎదగడంతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించే మీరు చేశారు. అది ఎంతవరకు జరిగిందనేది మీకు అందరికీ తెలుసు. కానీ మీ ఏ ఉద్దేశం కోసం అయితే మీరు రాజకీయాల్లోకి వచ్చారో, ఏ ఉద్దేశం కోసం అయితే ఒక పార్టీని యువరాజ్యం తర్వాత మళ్ళీ మీరు నమ్ముకొని వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి చాలా అండగా నిలబడిపోయారు. నేను మీరు ఇంత మాత్రం ప్రేమ నమ్మకం చూపిస్తే దానికి నేను 100 చేసేవాడిని. సో దాన్ని దృష్టిలోనే పెట్టుకోండి. మొత్తం మీద ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు హాట్ గా మారాయి. ప్రచారంలో పరస్పర విమర్శలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి.